1956కు ముందు యాదుందో లేదో ఈ తరం వాళ్లకు తెలియకుండొచ్చు. 76 ఏళ్లకు ముందు తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం. నిజామును దించిన తర్వాత 8 ఏళ్లు తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం. మిగులు నిధులు, సకల వసతులు, వనరులతో శోభిల్లిన ప్రాంతం. 1953లో మద్రాసు నుంచి విడిపోయి నిధులు వనరులు లేక అల్లాడింది సీమాంధ్ర. పచ్చగా కనిపించిన తెలంగాణను కలుపుకునేందుకు అక్కడి నేతలు కుట్రలకు తెరలేపిండ్రు. తెలంగాణ ప్రజల అభిష్టాన్ని పట్టించుకోలేదు. మొదటి ఎస్ఆర్సీ సూచనల్ని బేఖాతరు చేసిండ్రు. రాజకీయ మాయోపాయాలు, వైరవీలతో 1956లో తెలంగాణ సీమాంధ్రతో కలిపి ఏర్పాటైందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 1956లో తెలంగాణలో సాగు విస్తీర్ణం 20 లక్షల ఎకరాలు. దాదాపు 50 ఏళ్ల తర్వాత అంటే 2000 సంవత్సరంలో తెలంగాణలో సగానికి తగ్గిన సాగు విస్తీర్ణం. ఈ నేల కోసం ఒక సాగునీటి ప్రాజెక్టైనా కట్టలేదు. తలాపున గోదావరి ఉన్న తెలంగాణంతా ఎడారిగా మారింది. ఈ గడ్డపై కృష్ణమ్మ పారిన భూములు బీళ్లైనాయి. వలసలు పెరిగి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలంతా ముంబై, దుబాయ్, బొగ్గుబాయి బాట పట్టారు. సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట యమపాశమైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ అన్నదాతపై కరెంటు ఛార్జీల పిడుగు. ఎదురు తిరిగిన రైతన్నలను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపిన చంద్రబాబు సర్కార్. కుమ్మరి వామిల తుమ్మలు మలిసెను, కమ్మరి కొలిమిల తుమ్ము వేరెను, నా చేతి వృత్తుల సేతులిరిగిపాయే మా పల్లెల్లోన. ఒక్క సాగులోనే కాదు, కొలువుల్లోనూ దగాపడ్డది తెలంగాణ. హక్కులు పోయే, ప్రయోజనాలు పోయే, మొత్తం తెలంగాణ బలిపీఠమెక్కింది. తరతరాల ఈ నరక యాతను చూసి చలించిందో హృదయం. తెలంగాణ తలరాతను మార్చేందుకు కంకణం కట్టుకుంది. జాతిని విముక్తి చేసేందుకు నడుం బిగించింది. దశాబ్దాల కల సాకారం చేసేందుకు సమర శంఖం పూరించింది. ఇక్కడ జరిగే అన్యాయం ఎత్తి చూపితే ప్రాంతీయతత్వం, న్యాయం అడిగితే ప్రాంతీయతత్వం, నీళ్లలో వాట అడిగితే ప్రాంతీయతత్వం. మీ బండారం బయటపడ్డది. ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. జై తెలంగాణ. నాడు దగాపడ్డ తెలంగాణ కోసం కంకణబద్ధుడైన సందర్భం. ఒక్కడే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన వేదిక, జలదృశ్యం. ఈ పదవులు ఎవరికి కావాలా? ఇప్పుడు స్పీకర్ రాజీనామా తీసుకో, శాసనసభ రాజీనామా తీసుకో, పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. నా ప్రాణం కూడా దారిపోయడానికి తెలంగాణకు సిద్ధంగా. పదవుల్ని గడ్డిపోచల్లా విసిరేసి కథన రంగంలోకి దూకిన తెలంగాణ సింగం కేసీఆర్. చావో రేవో తేల్చుకుందామంటూ నడుం బిగించిన ధైర్యం. జనం జనం ప్రభంజనం. బహిరంగ సభలకు అసలు సిసలు నిర్వచనం. కేసీఆర్ పిలిస్తే జనం సంద్రమై పోటెత్తింది. తెలంగాణ ప్రజల యొక్క సోలాన, తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ రాజకీయ శక్తి, తెలంగాణ ప్రజల గుండె దరువు టీఆర్ఎస్. అందుకే ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని బహిరంగ సభతో 25 లక్షలకు పైగా ప్రజల్ని ఒక్కచోట చేర్చి మహాగర్జన చేయించిన అసాధారణ నేత కేసీఆర్. అవసరమైతే నా ప్రాణాలు బలిగట్టైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం ఖాయం ఖాయం. కరీంనగర్, వరంగల్ స్థలమేదైనా ఏ మూల సభ పెట్టినా రికార్డులే. స్వరాష్ట్ర కాంక్ష సత్తాను చాటిన సమున్నత సందర్భాలే. కేసీఆర్ సమ్మోహన శక్తికి తార్కాణాలే. నిద్రపోయినమా, ఆహారం తిన్నమా, ఎంత తిరిగినాము? తెలంగాణ చెప్ప మూల మూల పల్లె పల్లె తిరిగి 4 మూలల పుల్లగీసి అంటిపెట్టే ఉంచినాము. మోసాల చిట్టా విప్పుతూ, ఆత్మ గౌరవాన్ని తట్టి లేపుతూ, సులువైన పదునైన పదాలతో ప్రసంగిస్తూ ప్రజల్లో రణ నినాదాన్ని నింపాడు కేసీఆర్. ఉద్యమం ఉర్రూతలూగింది. చైతన్య కెరటాలై జనసంద్రాన్ని మరిపించింది.
మేము బిందెతో మోసుకుంటామా, చెంబుతో మోసుకుంటామా, పింక్ పిల్లర్స్తో మోసుకుంటామా, మా ఇష్టం. కృష్ణలో మా వాటా ఎంత, గోదావరి నదిలో మా వాటా ఎంత. పిల్ల జల్ల ముసలి ముతక కార్మికులు కర్షకులు విద్యార్థులు కులం మతం వీళ్ళు వాళ్ళు అన్న తేడా లేదు. యావత్ తెలంగాణ దండులా కదిలింది. ఇవాళ తెలంగాణ కదిలింది. కరీంనగర్ లో కథను దొక్కి ప్రజలు బ్రహ్మాండంగా ముందుకొస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిప్పులు జరుగుతున్నారు తెలంగాణ ప్రజలు మీరు చేసిన మోసానికి. రంగారెడ్డి జిల్లా రగులు కొట్టున్నది. హైదరాబాద్ హరోం హరా అంటున్నది. ఇగో సిద్దిపేటలో మెదకు మెరుపు రవ్వలై తెలంగాణ మెరుపు రవ్వలై మెరుస్తా ఉన్నది. 10 జిల్లాలు కూడా మొత్తం మిమ్మల్ని చుట్టుముడతాయి, జాగ్రత్త. జనక్షేత్రంలోనే కాదు రాజకీయ రణక్షేత్రంలోనూ చాణక్యుడై చక్రం దిప్పిండు కేసీఆర్. 2004లో పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టిండు. తెలంగాణ అంటే తెలువని నాయకుల్ని కూడా ఒప్పించి మెప్పించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరింపజేసిన రాజనీతిజ్ఞుడు కేసీఆర్. జాతీయ పార్టీల మద్దతు లభించడం ఉద్యమానికి ఊపు తెచ్చింది. గల్లీ కదిలింది. దిగ్గజ నేతలు కూడా సై అనడంతో ఢిల్లీ కూడా కదిలింది. ఇది కేసీఆర్ సాధించిన మరో విజయం. తెలంగాణ ఇష్యూ ఇస్ నాట్ ఎ న్యూ ఇష్యూ. ఇట్ వాస్ స్టార్టెడ్ అబౌట్ 50 years back. ये तेलंगाना अलग था, इसको जबरदस्ती आंध्र के साथ मिलाया गया और अत्याचार हुआ आपके साथ. జెండాలు వేరైనా తెలంగాణే అందరి ఎజెండాగా మార్చిండు కేసీఆర్. 4 కోట్ల మంది గుండె చప్పుడు పార్లమెంటులో ప్రతిధ్వనింపజేసి తెలంగాణను జాతీయ అంశంగా మార్చడమే కాదు 36 పార్టీల మద్దతు కూడగట్టడం కేసీఆర్ రాజకీయ నేర్పుకు నిదర్శనం. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశం చేర్చడం, రాష్ట్రపతి ప్రసంగంలోనూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రస్తావించడం కేసీఆర్ రాజకీయ చతురతకు మచ్చుతునక. Government will consider the demand for the formation of Telangana state at an appropriate time for due consultation. The common minimum program already spells out we are committed to the establishment of a state of Telangana. కాంగ్రెస్ మోసం బయటపడేందుకు ఎంతో కాలం పట్టలేదు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని పట్టించుకోలేదు. ఈ దగాను ఎండగట్టేందుకు కూటమి నుంచి బయటకొచ్చిండు కేసీఆర్. In protest of the non-compliance of the promise made by the UPA government, I am tendering my resignation. కాంగ్రెస్ మెహర్బానీతో గెలిచానన్న విమర్శను సవాల్గా తీసుకొని కేంద్ర మంత్రి పదవికి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి కరీంనగర్ ఉప ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిండు. ఈ ఒక్క విజయంతో తెలంగాణ కదిలింది. ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం ఇంకెంతో దూరంలో లేదని తెలంగాణ ఏ పల్లె కళ్లలో చూసినా ఆనంద భాష్పాలే. అయినా కాంగ్రెస్ కుట్రలు ఆగలేదు. 2009 ఎన్నికల్లో లభించిన విజయ గర్వంతో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు చేసిన అవమానాలు అన్ని ఎన్ని కావు. అసెంబ్లీ సాక్షిగా జరిగిన హేళనలెన్నో. 10 సీట్లైనా గెలవలేదంటూ సమైక్య పాలకుల వెక్కిరింపులు చూసి తెలంగాణ రగిలిపోయింది. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా? 50 సీట్లు పోటీ చేసి 10 సీట్లు గెలిచి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని అంతం చెయ్యడానికి కేసీఆర్ ఉక్కు సంకల్పాన్ని ఖతం చెయ్యాలని ఆంధ్ర పాలకులు పన్నిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఎమ్మెల్యేలను గుంజుకొని పార్టీని చీల్చే కుట్రలకు తెరలేపిండ్రు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పార్టీల పెత్తనం అవసరమా? అవసరం లేదంటే దండం పెడితే ఒకసారి శైలి పట్టున్నా కెమెరాలు గారు దింపరాదా ఒకసారి? తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాడు. నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకమలు. రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలే, లేకపోతే నేను ఆవరణ దీక్ష కూర్చుంటాను. ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు, ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వలసవాద పాలక వర్గాలే దానికి బాధ్యత వహించాలి.
అగ్నిపర్వతం బద్దలైంది, భూకంపం పుట్టింది, కడలి ఉప్పొంగింది. 11 రోజులు సాగిన ఆ దీక్షలో తెలంగాణ ఎవరెస్ట్ శిఖరమెక్కి శివతాండవమాడింది. ఎట్టి పరిస్థితుల్లో సంయమనం కోల్పోవద్దు, ప్రాణత్యాగాలు వద్దే వద్దు. మీ ప్రాణత్యాగాల వల్ల కేసీఆర్ గారు ఇంకా క్షోభపడుతున్నాడు తప్ప దానివల్ల ఎలాంటి లాభం కూడా లేదు. ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం. మన ఊర్లను ఉరకలెత్తించి, పట్టణాలను పరవళ్లు తొక్కించి, యూనివర్సిటీలను ఉర్రూతలూగించింది ఈ దీక్ష. ఆత్మ గౌరవ విశ్వాసాన్ని చూపెట్టి పార్లమెంటులో ప్రకంపనలు పుట్టించింది ఈ దీక్షే. కేసీఆర్ దీక్షకు, మహోద్యమానికి ఢిల్లీ సలాం కొట్టింది. అలా 2009 డిసెంబర్ 9 కేంద్రం ప్రకటన. Telangana will be initiated. An appropriate resolution will be moved in the State Assembly. We are concerned about the health of Shri K. Chandrasekhar Rao. We request him to withdraw his fast immediately. తెలంగాణ రావాలనుకున్నాం తప్ప ఆ పిల్లలు చావాలని చెప్పి నేను అనుకోలేదు. ఆ కుటుంబాలకు, ఆ తల్లిదండ్రులు కూడా నేను పూర్తి స్థాయిలో క్షమాపణలు చెప్పుకుంటాను. తెలంగాణ వ్యతిరేక శక్తుల కొత్త కుట్రలతో తెల్లారిన రోజు, సమైక్యాంధ్ర పేరుతో కృత్రిమ ఆందోళనలు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఓర్వలేక 1000 సర్పాల విషయం చిమ్మాయి సీమాంధ్ర శక్తులు. ఇంత పెద్ద ఎత్తున నిరసన ఉంది అని మీరు తెలుసుకోకుండా పోయి రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవడం. And finally we decided to go for United Andhra Pradesh. ఢిల్లీలోని లీడర్లు మాయోపాయాలు వెరసి తెరపై శ్రీకృష్ణ కమిటీ పేరుతో నయా నాటకం. నాయకుడంటే దండునో జట్టునో నడిపించేవాడు మాత్రమే కాదు, తన మీదే నమ్మకం పెట్టుకున్న వారిని సరైన దిశలో తీసుకుపోయేవాడు. శ్రీకృష్ణ కమిటీ కపట నాటకంతో అయోమయంలో పడిన యావత్ తెలంగాణకు దిక్సూచి అయిండు కేసీఆర్. ఆటుపోట్లు సహజమంటూ కొత్త మోసాన్ని ఎండగట్టేందుకు వ్యూహాలను పదును పెట్టిండు. ఎదురు దెబ్బలను అధిగమించి, మోసాలను అధిగమించి, కుట్రలను అధిగమించి ముందుకు పోవడమే ధీరగుణం. 60 ఏండ్లు దగాపడ్డ తెలంగాణ బిడ్డల ఆవేదన, ఆగ్రహాలకు గాంధీగిరితో నయా ఉద్యమ పంథా నేర్పాడు. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. మీరు ఎన్ని గోల్మాల్ దింపబడినా గోల్మాల్ కావడానికి సిద్ధంగా లేదు. శ్రీకృష్ణ కమిటీ పేరుతో ఏడాది సాగిందా కుట్ర. నివేదిక అంటూ ఇచ్చిందంతా అబద్ధాలే, పొరపాట్లే, వక్రీకరణలే, ప్రతి అక్షరం ప్రజాద్రోహమే. 8వ అధ్యాయమంటూ మరో చీకటి కోణం. 6 ప్రతిపాదనలంటూ కమిటీ చేతులు దులుపుకోగా 6 నూరైనా ఒప్పుకోమంటూ అసలు యుద్ధం మొదలుపెట్టిండు కేసీఆర్. ఒకనాడు నేను ఒక్కనే మర్యాద నా కళ్ళ ముందు సముద్రం కనపడతావు. సమైక్యవాదుల కుటిల యత్నాలు, తెలంగాణ వ్యతిరేక శక్తుల పన్నాగాలను తుత్తునియలు చేసే వ్యూహాలకు పదును పెట్టి యావత్ తెలంగాణను కార్యోముఖుల్ని చేసి కథన రంగంలో దూకిండు. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని తలపిస్తూ స్వరాష్ట్ర ఉద్యమాన్ని నడిపిండు. ఏ గల్లీ చూసినా జై తెలంగాణే, ఏ ఊరికెళ్ళినా జై తెలంగాణే. పల్లె పట్నం తేడా లేదు, 4 కోట్ల మంది ఒక్కటిగా ప్రతిధ్వనించిన నినాదం జై తెలంగాణ. జై తెలంగాణ. గమ్యం చేరే వరకు, ఫలితం రాబట్టే వరకు, అనుకున్నది సాధించే వరకు ముందుకు పోయిన వాడే సిపాయి గాని నడమల కాని కింద పెట్టిన వాడు సిపాయి కాదు. కేసీఆర్ పిలుపుతో ఒక్కొక్కరు ఒక్క సైనికుడై కదిలిండు. కర్షకులు, కార్మికులు, విద్యార్థులు, డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగులు, సబ్బండ వర్గాలను ఏకీకృతం చేసిన ఘనత కేసీఆర్దే. కళాకారుల ధూమ్ధాం, రోడ్లపైనే వంట వార్పు,
విద్యార్థుల ర్యాలీలు, జై తెలంగాణ అంటూ హోరెత్తిన యూనివర్సిటీలు. గుండె పగిలిన తల్లి తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. తెలంగాణ ఉద్యమం కెరటంలా ఎగిసిపడినప్పుడు కానరాకుండా సాగిన కుట్రలెన్నో. సీమాంధ్ర చేతుల్లో కీలుబొమ్మగా మారిన మీడియా సంస్థలు, పత్రికలు నిజాల్ని ఎలాగూ తొక్కిపెట్టినాయి. ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు చేసినాయి. ఇదేనా చావో రేవో అంటూ ఉద్యమాన్ని భుజానికేసుకున్న కేసీఆర్ కు బెదిరింపులు. అన్నింటినీ ఒక్కొక్కటిగా జయించిన నిష్ఠా గరిష్ఠుడు కేసీఆర్. తెలంగాణ కాంక్షను ప్రజా ఉద్యమంగా మలిచి ఉరకలెత్తించిండు కేసీఆర్. కుట్రలు, కుతంత్రాలను ఛేదిస్తూ లక్ష్యం కోసం అలుపెరగని పోరాటం చేసిండు. సమర్థ నాయకుడంటే ఉద్యమం ఎలా సాగుతుందో చెప్పేందుకు సబ్బండ వర్గాలు ఒక్కతాటిపైకి రావడమే నిదర్శనం. సకల జనుల సమ్మె, చలో అసెంబ్లీ, మిలియన్ మార్చ్, సాగరహారం, మానవహారాలు ఇందుకు సాక్ష్యాలే కదా. వ్యూహాలకు పదును పెడుతూ కేసీఆర్ ఉద్యమాన్ని నడిపిన తీరుపై కాంగ్రెస్ కోర్ కమిటీలో ఎప్పుడూ చర్చే. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ఇక ఆపలేం అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత కొత్త కుట్రలకు తెరలేపాయి సీమాంధ్ర శక్తులు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వొద్దంటూ లాబియింగ్, రాయల్ తెలంగాణ అంటూ మరో నాటకం. వీటన్నింటినీ ఛేదించి ఢిల్లీలో కేసీఆర్ చూపిన రాజకీయ నైపుణ్యం అనన్య సామాన్యం. 2013 జూలై 30 10 జిల్లాలతో కూడిన తెలంగాణకు కాంగ్రెస్ కోర్ కమిటీ ఆమోదం తెలిపి అధికారికంగా ప్రకటించిన రోజు. సీమాంధ్ర సమైక్య శక్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన రోజు. మళ్లీ కుట్రలు, కుతంత్రాలు నూరి కొత్త ఎత్తులు, జిత్తులకు పదును పెట్టిండ్రు సీమాంధ్ర నేతలు. రేపు నేను వెళ్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నా. తిరిగి వచ్చేది 100% డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలోకే వస్తా. తెలంగాణ ముసాయిదా బిల్లు తెలంగాణ అసెంబ్లీకి చేర్చిన రోజు. ఇక్కడ శాసనసభ సాక్షిగా సీమాంధ్ర ఎమ్మెల్యేల అరాచక పర్వం. బిల్లు ప్రతుల్ని చింపేసిన పైశాచికత్వం. మందబలంతో బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి తిప్పి పంపింది. 2014 ఫిబ్రవరి 7 తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన రోజు. ఇక పార్లమెంటు సాక్షిగా సాగిన అరాచక పర్వం చరిత్ర ముఖ్యంగా తెలంగాణ సమాజం మర్చిపోయింది. ఓవైపు బిల్లుకు ఆమోదం పొందకుండా ఎంపీలతో సాగించిన కాంగ్రెస్ ఎత్తులు, మరోవైపు పార్లమెంటు చరిత్రలోనే మరకగా మిగిలిపోయిన పెప్పర్ స్ప్రే దాడులు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సంకల్పం, సావునోట్లో తలపెట్టిన వీరత్వం, తెలంగాణకు వ్యతిరేకంగా ఏకమైన సకల దుష్ట శక్తుల్ని ఎదుర్కొన్న సాహసం, 36 పార్టీలను ఒప్పించిన చాణక్యం, సకల జనుల్ని, సబ్బండ వర్గాల్ని ఒక్కతాటిపై నడిపిన నాయకత్వం కేసీఆర్ సొంతం. అందుకే ఎన్ని కుట్రలు చేసినా పార్లమెంటు సాక్షిగా గెలిచి స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంది తెలంగాణ. ఏ పల్లె పిల్లాడో, ఏ తల్లి బిడ్డాడో, అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో. ఎన్ని గడపలు దొక్కాడో, ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏళ్ళ గోస తీర్చి సంబురమిచ్చాడో.